ఒక అమ్మాయి నీ వల్ల ఎడవకూడదని మెంటల్ గా ఫిక్స్ అయి ఉన్నావంటే బ్యాక్ స్టోరీ సంథింగ్ ఏదో ఉండాలి. యా చాలా ఉంది. అంటే మా నాన్న ఒక పల్లెటూరు నుంచి వస్తారు. అక్కడ ఐ డోంట్ నో ఎందుకో అంటే అందరికీ ఒక ట్రామాలో ఉంటారు. అమ్మాయి అంటే ఇంట్లోనే ఉండాలి, వాళ్ళేంటి కిచెన్లోనే ఉండాలి, ఓన్లీ వండాలి, క్లీన్ చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి. అబ్బాయిలు ఏంటి మొత్తం ఏం కావాలో అదంతా చేయొచ్చు అనేది వాళ్ళు అది ఫస్ట్ నుంచి వచ్చింది. అది మా అమ్మ స్కూల్ టీచర్. మా నాన్న కంటే మా అమ్మ ఎక్కువ సంపాదించేది. బట్ మా నాన్న ఎట్లా అంటే మా అమ్మకి ఏదైనా ఇప్పుడు ఆ టైంలో ల్యాండ్ లైన్ ఉండేది. అంటే అది కూడా నేను ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చాక ల్యాండ్ లైన్స్ వచ్చాయి. ఏదైనా కొంచెం ఇప్పుడు 5 o'clock స్కూల్ వదిలింది అనుకోండి, మా అమ్మ జస్ట్ ఏదో ట్రైనింగ్ వెళ్ళింది, ఒక అర్ధ గంట లేట్ అయింది అనుకోండి, మా నాన్న గొడవ పడేవాడు. ఏంటి ఎవరితో తిరుగుతున్నావు? ఆ మెంటాలిటీని నేను చూసి అలిసిపోయాను. నేను ఐ వాస్ ఫెడ్ అప్. ఏంటిది మా నాన్న మా అమ్మ ఇంత కష్టపడదు. షీ యూస్ టు గెట్ అప్ అట్ 5 o'clock. షీ యూస్ టు కుక్ ఫుడ్. షీ యూస్ టు క్లీన్ ద ఎంటైర్ హౌస్. మా ఇద్దరు చిన్నపిల్లలు, నన్ను నా చెల్లిని చూసుకునేది, స్కూల్కి వెళ్ళేది, సంపాదించేది, మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ వండేది, మళ్ళీ అదే ద రొటీన్ సేమ్. ఇదంతా చేసి మా నాన్నని చూసుకుని మా ఇద్దరిని చూసుకుని ఎందుకు మా అమ్మ ఏడవాలి? ఎందుకు మా నాన్న మా అమ్మని కొడతాడు? అమ్మ ప్రతిరోజు ఇదంతా నేను చూసి అలిసిపోయాను. ఇలా జరిగింది అంటూ నీలో నువ్వే మరి బాధపడకు. ఒకరోజు ఏమైందంటే 20 రూపాయలు మా నాన్న పాకెట్ నుంచి కనిపించలేదు. ఆయన ఎక్కడో ఇచ్చి ఏదో తాగి ఏదో చేసి ఉన్నాడు. బట్ అది గుర్తులేదు. అది నువ్వు ఎందుకు తీసావు? ఆ ఊరంతా మా ఇంటికి వచ్చింది. అంత పెద్ద గొడవ జస్ట్ 20 రూపాయల కోసం. ఇది వద్దురా, ఈ జీవితమే వద్దురా అని చెప్పి కెరోసిన్ మా అమ్మకి నాకు చెల్లి నాగరత్నకి వేసి చనిపోదామని జస్ట్ మ్యాస్టిక్ వెలిగించాలంతే. మా అమ్మ స్టూడెంట్ తీసుకుని బయటికి వెళ్ళిపోయింది. లేకపోతే ఇప్పుడు నేను లేను, శివకుమార్ అనేవాడు ఎవడు మీ అందరికీ తెలిసి ఉండేవాడే కాదు. ఇప్పుడు కూడా మా నాన్న హీ డోంట్ స్టే విత్ అస్. ఒక కుక్క టేల్ వంక అది ఎప్పుడు అది ఎప్పుడు స్ట్రేట్ అవ్వదంటారు కదా. సో మా నాన్న ఇంకా మారలేదు, ఆయన అలాగే ఉన్నాడు. ఎప్పుడైనా అనిపించేదా నీ ఫ్రెండ్స్ని అట్లా చూసినప్పుడు నా ఫాదర్ ఎందుకు ఇట్లా లేరు అని? మేడం ఇప్పుడు కూడా వెన్ ఐ సీ ఫాదర్ ఓరియంటెడ్ సినిమా, ఈవెన్ ఒక మంచి నాన్నని చూసినా కూడా నాకు నిజంగా అరే నాకెందుకు ఇట్లాంటి నాన్న లేడు. నీటి మీద రాతలేనా నాన్న ఇమోషన్ అనేది నాకు నిజంగా ఐఎమ్ వెరీ మచ్ హర్ట్ ఇన్ దట్ ఇమోషన్. కళ్ళల్లోన బాధ దాచినా దాగునా. నాన్న అంటే నాకు నిజంగా ఇప్పుడు కూడా నేను మా నాన్నని చాలా ప్రేమిస్తాను. ఐ లవ్ హిమ్ వెరీ మచ్. బట్ హీ డోంట్ నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లవ్. పిల్లల ప్రేమ అతనికి తెలీదు, వైఫ్ ప్రేమ అతనికి. జస్ట్ అతను ఏంటంటే అతను హ్యాపీగా ఉండాలి, అతను మస్తు ఉండాలి, వేరే వాళ్ళు ఎలా ఏమైనా పర్వాలేదు. అట్లాంటి మనిషిని వల్ల ఒక మనిషి వల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది అవుతుంటే సరే, ఆ నుంచి నాకు ఇబ్బంది అయినా పర్వాలేదు కానీ నా ఫ్యామిలీకి ఇబ్బంది అవ్వకూడదని ఐ కెప్ట్ హిమ్ అవే ఫ్రమ్ మై మదర్ అండ్ సిస్టర్. ఎప్పుడైనా మీ మదర్కి అట్లా మీరు చెప్పేవారా, మమ్మీ ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఇంకా మనం ఏదో ఒకటి చేద్దాం అట్లా? ఎప్పుడైనా మీ మదర్ని మీరు సపోర్ట్ చేసిన రోజులు ఉన్నాయి శివ్? కొంచెమైనా నేను మా నాన్నని ఫేస్ చేయగలుగుతానని వచ్చినప్పుడు ఐ యూస్ టు టెల్ మై మదర్, మా ఎందుకు ఇట్లాంటి మనిషితో ఇన్ని సంవత్సరం నుంచి ఉన్నా ఓకే, బట్ ఇప్పుడు ఎందుకు డివోర్స్ ఇచ్చేసే? వై నో, గివ్ హిమ్ డివోర్స్. ప్రేమలో గుండె కోతలేనా? నో, గివ్ హిమ్ డివోర్స్. విల్ స్టే అదర్. మనం వేరే ఇంటి చేసుకుని మనం ఉందాం, నువ్వు సంపాదిస్తావు, నేను కూడా కొన్ని సంవత్సరంలో సంపాదించడానికి స్టార్ట్ చేస్తాను అంటే మా అమ్మ వద్దులే అంటే సమాజం ఏం అంటే ముందు నేను నీ చెల్లి పెళ్ళి కూడా చేయాలి, నాన్నని గురించి అడుగుతారు అంటే. మా అమ్మ ఫ్యామిలీస్ కూడా ఎట్లా అంటే నాన్న విలువ ఎంత అనేది మా అమ్మకి సపోర్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ యునో ఇది ఎవ్వరికి చెప్పలేదు. ఇప్పుడు మా నాన్న బయట ఉంటాడు. ఇప్పుడు నా అట్ దిస్ టైమ్ దిస్ పొజిషన్ మా అమ్మకి మా నాన్న నుంచి డివోర్స్ ఇప్పిస్తున్నాను. మొన్ననే మొత్తం అయిపోయింది. బట్ దిస్ ఇస్ మే. అసలు ఎక్కడ వినలేదు ఒక కొడుకు ఒక అమ్మకి వద్దమ్మా అని డైవర్స్ ఇప్పించడం అనేది. మా నాన్నని బ్యాడ్ చేయాలని ఎప్పుడూ లేదు. ఒక 3-4 years ముందు ఒక పెద్ద గొడవ అయింది. నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాను. మా అమ్మ నా చెల్లి ఫోన్ చేసి షూ అవ్వట్లేదు నాకు, దిస్ మ్యాన్ ఇస్ ట్రబ్లింగ్. తాగొస్తాడు, బాత్రూంలో మీటింగ్ చేసుకుంటాడు, మా అమ్మ క్లీన్ చేయాలి.
మళ్ళీ మా అమ్మని గలీజ్ మాటలు. ఈ వయసులో కూడా షీఈస్ 58, హీస్ 59 నౌ, నెక్స్ట్ ఇయర్ రిటైర్డ్ అయిపోతున్నాడు. అండ్ మా అమ్మ కూడా ఇంకొక 7 yearsలో రిటైర్డ్ అయిపోతుంది. నా చెల్లి షీఈస్ 20, నాకు 29, షీఈస్ 27. ఇప్పుడు పెళ్లి చేయాలి. అట్లాంటి అమ్మాయి ఉన్న ఇంట్లో కొంచెం కూడా చేంజ్ అవ్వాల. ఫోన్ చేసి అన్న నాకు అవ్వట్లేదన్న, ప్లీజ్ ఈ మనిషి నుంచి నాకు దూరం చే. నా చెల్లికి ఎట్లా అయిపోయిందంటే అబ్బాయిలంటేనే విరక్తి పుట్టేసింది మా నాన్నని చూసి. అట్లాంటి మనిషి సో ఒక 4 years బ్యాక్ నేనేం చేశానంటే, నాన్న వద్దు, నువ్వు వీళ్ళు ఇంటి నుంచి బయలుదేరు, నువ్వు వేరే ఇల్లు చేసుకుని ఉండు. అవ్వట్లేదు, నేను ఇంటి నుంచి గంటేసా. ఐ కెప్ట్ హిమ్ అవుట్ సైడ్. నేను ఒక ఇల్లు చేసి నేను మా అమ్మ నా చెల్లి నుంచి దూరం పెట్టాను. హీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. ఒక లెగ్ ఇంజరీ అయింది అతనికి. మళ్ళీ ఇప్పుడు నాన్న కదా, సో ఏం చేయాలని చెప్పి మళ్ళీ నేను మా అమ్మ చెల్లితో కన్విన్స్ చేసి మళ్ళీ ఆయన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను. మా అమ్మ ప్రతిదీ, ఈవెన్ పోటీ సుస్సు. ఇప్పుడు లెగ్ ఇంజరీ అయింది కదా, సర్జరీ అయింది, ఈ కెనాట్ ఈవెన్ గెటప్. మా అమ్మ చేసింది మొత్తం, నా చెల్లి చేసింది మొత్తం. అంటే చిన్నప్పటి నుంచి అన్ని బాధలు మీ డాడీ పెట్టినా కూడా ఇంకా మీరు మేడం ఏ లెవెల్ ఎక్స్టెండ్ అంటే, హీ డ్రింక్స్, ఈట్స్ గుట్కా, హీ హ్యాడ్ అ నంబర్ ఆఫ్ అఫేర్స్. ఇదంతా నేను నా చెల్లి చూసినా కూడా ఇప్పుడు చూస్తున్నారు కదా, ఒక్క అఫేర్ చాలు, నేనమ్మ నెక్స్ట్ రోజు ఉండరు అసలు. అఫేర్ కూడా కాదు, ఏదో చిన్న డిస్టర్బెన్స్ వచ్చిన డివోర్స్ అంటారు. సో మా అమ్మ పైన నాకు ఎంత రెస్పెక్ట్ అంటే చాలా రెస్పెక్ట్. ఆవిడ పైన ఇంత తట్టుకుని, దేనికోసం తట్టుకున్నారు? నా కోసం, నా చెల్లి కోసం తట్టుకున్నారు ఇన్ని రోజులు. శిశిరంలో ఆకులు రాలిన చిగురించును చెట్టు. మొత్తం స్టోరీలో మీ మదర్ చాలా గ్రేట్. షీఈస్ రియలీ గ్రేట్. కానీ శివ్, ఎప్పుడైనా మీ నాన్నగారితో ఈ ఒక్క మాట నేను చెప్పాలని ఎప్పుడైనా మీ మనసులో ఉన్నింది ఏదైనా ఉందా? యాక్చువల్లీ మా నాన్న వాళ్ళ నాన్నని కూడా కొట్టేవాడు. హీ వాజ్ వెరీ హెల్తీ మేడం. మై గ్రాండ్ ఫాదర్, మై ఫాదర్స్ ఫాదర్. అతనికి మంచి ఫుడ్ దొరక్క చనిపోయాడు. మా నాన్న మాత్రమే కాదు, వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ చెల్లి అందరూ అలాగే ఉన్నారు. వాళ్ళు ఎందుకు అలా ఉన్నారో నాకు తెలియదు. అంటే జనాలు మారారా? ఎప్పుడైనా నీకు అడగాలనిపించిందా శివ్? అడిగాను డాడీ మేడం, ప్రతిదీ అడిగాను నేను. ఆయన ఏమంటాడు, సర్లే ఓకేలే, చూద్దాంలే, ముందు మారదాంలే. ఏంటి నేను చేస్తున్నా, ఏం తప్పు చేశాను? అన్ని చేస్తాడు, ఏం తప్పు చేశాను? ఒక తండ్రి చేసిన తప్పు వల్ల ఒక కొడుకు, ఒక కూతురు, ఒక వైఫ్, ఒక ఫ్యామిలీ మొత్తం సఫర్ అయిపోయింది. ఒక్క మాట ఏదైనా మీ నాన్నగారికి చెప్పాలి అంటే ఏం చెప్తావు శివ్? యాక్చువల్లీ అతను ఏమేమి చెప్పాలనుకున్నానో అన్ని చెప్పేశాను. రిటైర్డ్ అవబోతున్నాడు. ఎవరు చూడలేకపోయినా ఆయన నేనే చూసుకోవాలి. డెఫినెట్లీ ఐ లవ్ టు డూ దట్. నాన్న ప్రేమ అనేది నాకు ఇప్పటిదాకా సరిగ్గా దొరకలేదు, అది దొరకదు కూడా నాకు తెలుసు. నేలంటుకున్నా నింగంత ప్రేమ పుట్టేనా మళ్ళీ. బట్ నేను నీతో చాలా బాగా ఉండాలనుకుంటాను నాన్న. ఐ లవ్ యూ సో మచ్. కన్నీటి జడాపునా. మా నాన్న బయట ఉన్నప్పుడు వెన్ ఐ కెప్ట్ హిమ్ అవుట్ సైడ్ అవే ఫ్రమ్ మై, నేను ఒకసారి బెళగాంకి మా ఊరికి వెళ్ళినప్పుడు కలవడానికి వెళ్ళాను. ఫ్యామిలీ నుంచి దూరంగా పెట్టానని ఆయన కంట్లో కొంచెం ఒక కన్నీళ్లు చూశాను. ఈ బంధాలలో ఏమందున్నదో. ఆ రోజు నేను ఎంత ఏడ్చాను. నాకు ఏడుపు రాదు, నాకు అసలు ఏడిపే రాదు. మా నాన్న గురించి వస్తే మాత్రం నాకు కంట్లో కన్నీళ్ళు వస్తాయి. ఆ రోజు నాకు నిజంగా చాలా ఏడ్చాను నేను. ఐ క్రైడర్ లైక్ ఎనీథింగ్. మా నాన్న ఏడ్చాడు. అంత ప్రేమిస్తాను మీ నాన్నని. అది ఎందుకో తెలియదు, అది అంత తప్పు చేశాడు, అంత కొట్టాడు. మామ నన్నను కూడా కొట్టాడు. బట్ అది ఏదో సరే, అంత చేసినా సరే మా నాన్న అంటే ఎందుకో చాలా ప్రేమ నాకు. అంతే, తండ్రి కొడుకుల బాండింగ్ ఎవరు ఎన్ని చేసినా, ఆయన ఎన్ని చేసినా, మీరు ఎన్ని చేసినా ఆ బాండింగ్ అనేది పోదు. సో ఈ అన్నిటిలో ఆయన మారితే చాలా బాగుంటుందని మేము అనుకుంటున్నాం. తండ్రి ప్రేమ నీకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శివ్. మా అమ్మ ఫేస్ చేసింది ఎవరు ఫేస్ చేయకూడదు, నా వల్ల ఎస్పెషల్లీ. నా ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్క అమ్మాయి చాలా హ్యాపీగా ఉండాలి, వాళ్ళు ఏం చేయాలనుకున్న చేయాలి అని ఐఎమ్ వెరీ మచ్ స్ట్రాంగ్ ఇన్ దట్, ఆ థింకింగ్లో అయితే. సో నా వల్ల ఎవరికి ప్రాబ్లం అవ్వదు. ఈవెన్ ప్రియాంక గారు సమ్టైమ్స్ మజాక్గా నన్ను ఇలా టచ్ చేసిన, ఐ డోంట్ ఈవెన్ హిట్ హర్ లైక్ దిస్ బికాస్ ఐ వాంట్ హర్ టు బి హ్యాపీ. షీల్ ఆస్క్ మీ, శివ నన్ను ఈరోజు ఈవెంట్ ఉంది షూ, నేను ఈ కాస్ట్యూమ్ వేసుకుందాం. యా డెఫినెట్లీ, వై నాట్? యూ లుక్ బ్యూటిఫుల్ యార్, యూ లుక్ సెక్సీ, చాలా బాగా కనిపిస్తావు నువ్వు, నీకు అలా
వేసుకోవాలనుకుంటే నీకు అలా అందంగా కనిపించాలని కూడా యా డెఫినెట్లీ గో ఫర్ ఇట్. ఈవెన్ సమ్ టైమ్స్ నేనే ఆవిడకి కొన్ని రీల్స్ పంపిస్తాను, వై డోంట్ యూ ట్రై లైక్ దిస్ ఇస్ ట్రెండింగ్, దిస్ ఇస్ గుడ్. అండ్ ఈవెన్ ఆవిడ ఏం చేయాలన్న ప్రతి ఒక్కటి నేను ఆవిడకి యా డెఫినెట్లీ డూ. నా నుంచి ఆవిడ ఒక్కసారి నేను ఇలా చేస్తే షూ వద్దంటాడా అని ఆలోచించడానికి నేను ఎప్పుడు ఛాన్స్ ఇవ్వను. ఐ ఆల్వేస్ వాంట్ హర్ టు డూ వాట్ ఎవర్ షీ వాంట్, బికాస్ ఐ నో హర్, ఐ ట్రస్ట్ హర్ వెరీ మచ్, షీ ఆల్సో ట్రస్ట్ మీ వెరీ మచ్, షీ లవ్స్ మీ వెరీ మచ్. సో ఈ రోజు నాకు నీ మీద చాలా రెస్పెక్ట్ వచ్చింది, Thank you, చాలా చాలా. ఎందుకంటే వేరే వాళ్ళు సఫర్ అవ్వకూడదని నువ్వు అనుకుంటున్నావు చూడు, గ్రేట్ షూ. మా అందరి దృష్టిలో నువ్వు ఎక్కడో ఉన్నావు, Thank you, madam. ఎప్పటికీ ఇట్లానే ఉండాలి. ప్రియాంక, నువ్వు చాలా 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 లక్కీ. అండ్ మా శివకి ఏ లోటు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. షీ విల్. నాకు వచ్చే జన్మంటూ ఉంటే శివ్, నాకు నువ్వు ఒక అన్నలాగా పుట్టాలి అనుకుంటున్నా. థ్యాంక్ యూ మ్యామ్, డెఫినెట్లీ.